హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం 9:30 అయింది. ఇప్పుడు లేచాము. ఫ్రెండ్స్ అమ్మ స్కూల్కి కూడా లేదు. అసలు రాత్రంతా నిద్ర లేదండి. ఫ్రెండ్స్ ఏమో చెవు నొప్పి పప్ప అని ఏడుస్తుంది. లెగిసాను, చెవు అంతా చూశాను, అంతా బాగానే ఉంది. పడుకోమని, నిద్ర పడితే సెట్ అయిపోతుంది, పడుకోమని చెప్పేసి పడుకోబెట్టాను. అయినా ఎక్కడ పడుకుంటుంది, పడుకోవట్లేదు. అరగంటకి పావు గంటకి అలా లేపుతానే ఉంది. ఇంకా లెగుస్తూనే ఉన్నాను అనమాట. ఆయిల్ వేసా, చెవుల్లో చాలా చేసా. అసలు కంటి మీద కొనుక్కలేదన్నమాట రాత్రంతా. తెల్లవారుజామున 6:30, 7ంటికి పడుకున్నామేమో. ఇప్పుడు 9:30 ఇప్పటికి లేచామన్నమాట. ఇంకా ప్రిన్స్ అమ్మ ఇంకా లెగలేదు. ఇప్పుడు ఆమె లెగిసిన తర్వాత ఆమె హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ముందు. ఇంకా లెగలేదు, ఇల్లు టైం పట్టిద్ది. ఇంకా ప్రిన్స్ అమ్మలు లెగవాల. తీసుకురాను బూస్ట్ ప్యాకెట్. సరే, ఇంట్లో బియ్యం అయిపోయినాయండి. 5 కేజీలు కట్ట తెద్దామా వద్దా అని ఆలోచన. ఐ లవ్ యూ టూ తల్లి. బాయ్ బాయ్. బూస్ట్ ప్యాకెట్లు కావాలంట. బియ్యం అయిపోయినాయి, ఇంట్లో వెళ్ళి బియ్యం తీసుకొద్దాం. ఇప్పుడు 5 కేజీలు తీసుకొస్తాను. ఇప్పుడు వెళ్ళి 5 కేజీలు కట్ట తీసుకొని రావాలి. ఏంటిమా? బూస్ట్ ప్యాకెట్ ఇస్తే పట్టుకుంటావా? రావటం బూస్ట్ ప్యాకెట్ తెచ్చావా అని అడుగుతుంది. ఇండియా గేట్ అంట. మొత్తానికైతే సాహసం చేసి తీసుకొచ్చాను. 5 కేజీలు బస్తా, 1550 రూపాయలు. 2 ఏమో పాల ప్యాకెట్లు. ఇండియా గేట్ అంట. పాత బియ్యం నానబెట్టి వండుకోవాలంట. సన్నగా వస్తాయి, బారుగా వస్తాయి అంట. చూద్దాం. ఏమని అడగాల? ఏమని చెప్పాలి లక్కి? విన్నావుగా? చూడండి డాక్టర్ అని చెప్పాలి. అది నేర్చుకో చిన్నపిల్లల దగ్గర వెళ్ళి అదే చెప్పు అక్కడ. అంతే కదా లక్కి? డాక్టర్ ఏం చెప్పాలి లక్కి? ఏంటి ఏముంటుందా? అట్లా వేస్తున్నావా? ఫ్రెండ్స్ ఇదిగోండి, అన్నం అయితే రెడీ అయ్యి వచ్చింది. ఇంకా వంట కార్యక్రమం స్టార్ట్ చేసింది. అన్నం పెట్టావు పొయ్యి మీద బావా? ఏది అన్నం అవుతుందండి పొయ్యి మీద. సో ఓకే, అది పోతే ఎట్టకేళ్ళకి ఇదిగో చెప్పా కదా, 5 కేజీలు తీసుకొచ్చాం బావ. 5 కేజీలు తెచ్చాం బావా. ఏమైందో చూడాలి. ఏంటి బ్లర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్? ఇదిగోండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో దోశలు. మొన్న తిన్నది ఏంటిది? సారీ బావా, మర్చిపోయా. వీడియో తీయలేదు అప్పుడు. దొరికింది చూడు. ఇన్సమ్మకి ఇయర్లీ డ్రాప్స్ తీసుకొచ్చానండి. వెళ్ళి స్కూల్లో కూడా చెప్పేసి వచ్చాను. ఈరోజు కొద్దిగా చెవితో రాత్రంతా నిద్రపోలేదండి, ఈరోజు రావట్లేదని చెప్పేసి వచ్చాను. నెక్స్ట్ ఈ డ్రాప్స్ తీసుకొచ్చి వేసేసాం కూడా. రాత్రి ఈ చెవి నొప్పి కదా, ఇప్పుడు ఈ చెవికి వచ్చిందంటే ఇది తగ్గిందంట. 2టికి డ్రాప్స్ అయితే వేసేసాను. ఏంటి బావ ఏం చేస్తున్నారు? ఆమ్లా షార్ట్సా? అంటే షార్ట్ వీడియోస్ తీస్తారా? నాకు అర్థం కాలేదు సార్. ఏమైంది? హలో ఫ్రెండ్స్, సోఫా కమ్ బెడ్ తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము. అలా చూస్తూ ఉన్నాం, షాపులన్నీ తిరుగుతూ ఉన్నాము. లాగి చూడండి, వెళ్తూ ఉంటే ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు. వాటిని చూడగానే ఆయనకు తినాలనిపించిందంట, తింటున్నాడు. ఎలా ఉన్నాయి బావ టేస్ట్? పర్లేదా? నాకేమో ఇట్లా ఇవి తింటే ఖచ్చితంగా తేపులు వస్తూ ఉంటాయి, ఇంక అరగదండి తొందరగా. అందుకే ఇలాంటివి తొందర తిన్నా నేను. ఆయన తినేస్తున్నాడు. ఎప్పుడోగాని తిన్నా అనమాట, ఎప్పుడోగాని తిన్నాం అసలు. ఇదిగోండి బయట అది సోఫా కమ్ బెడ్ కోసం అని వెళ్ళాం కదా, అక్కడ అనుకేమో ఆ ఫ్యాబ్రిక్ అది నచ్చలేదు. బాగుంది బాగు డిజైన్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిబిషన్ అంట. అనుకోకుండా చూసాము, క్రాఫ్ట్ బజార్ అనగానే ఆగాము. తర్వాత అది కాక బోర్డు మీద ఏమో ఫ్రీ ఎంట్రీ ఉంది. ఇక్కడికి వచ్చాకేమో మనీ ఛార్జ్ చేశారు. ఇదేమో మన బందర్ రోడ్లో ఆటోనగర్ వెళ్ళే దారిలో అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. అనుకి నచ్చినాయి అనమాట, తీసుకుంటుందేమో చూడాలి. కప్పులు, సాసర్లు, గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఏం పూలకు సంబంధించినవి అనమాట. వెనకమాల పాటలు వస్తున్నాయి. ఇందులో కూడా ఛార్జింగ్ లేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట. ఒక 4 ముక్కలు తీసి పెట్టేద్దాం ఫోను అని చెప్పేసి. ఇంక ఇది ఇక్కడ ఒక జెయింట్ వీల్ పెట్టారు. మరీ టూ మచ్ అండి. మనిషికి 50 రూపాయలంట. ఇంకా అదిగోండి అక్కడ క్రాఫ్ట్కి సంబంధించిన ఇక్కడ ఏం బట్టలు, ఇంక చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవన్నీ. సో అయితే ఇది ఇంకా మ్యాక్సిమం ఇంకేం తీను. ఇది వచ్చం గుడ్లగూబు లాగే ఉంది. తీసా గుడ్లగూబు ఎలా ఉందో. అది జాడీ అడిగాక ఎంతే అది? 900. ఏంటి ఈ జాడీ? మైక్రోవేవ్లో పెట్టచ్చంట. ఏంటేం తగ్గిరంట ఇంకా. చూసారుగా రేట్లు మామూలుగా లేవు. చెంపలు పగిలిపోతున్నాయి అనమాట. చలికాలం కదా అంటారేమో. ఇగోండి కుందేళ్ళు అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ తక్కువ ఉండాలి. బయట దొరికేదానికంటే తక్కువ ఉండాలన్నమాట. అప్పుడు కొనుక్కుంటారు. ఇంక ఇదిగో ఇక్కడికి వచ్చాక కోన్లు అవి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు. వాళ్ళు రాలేదు. మా వాళ్ళు చూస్తే మామూలుగా చేయరు. కానీ ఏం చేస్తాం అనుకోకుండా వచ్చాం కదా మేము. ఇది అసలు ఏమి లేదు లోపల, అంతా డొల్లే. ఇక ఈ మొక్కే, ఈ కొద్దిగా మొక్క ఏమి లేదు. ఇదే ఈ కొద్దిగా మొక్కగా అంత తీసుకున్నారు బావా. టూ మచ్ అయ్యా. ఫ్రీ అని చెప్పేసి అక్కడ రాశారు. మళ్ళీ వీళ్ళేం మనీ ఛార్జ్ చేస్తున్నారు. టూ మచ్ ఇది. అస్సలు నచ్చలా నాకు. అస్సలు బాగా అలా ఒక రౌండ్ వేసి. ఇది కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. ఇంకా చాలు తీసి లోపల పెట్టేస్తాను ఫోన్. ఇంకా సరే మరి ఇంటికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాలేండి. ఏమైనా తీసుకుంటే అప్పుడు చూద్దాం ఇంటికి వెళ్ళాక. పసుపు కుంకుమ వావ్ ఇలా ఉంది. తీసుకున్నామండి కొన్ని అయితే. ఇదిగోండి ఏం తీసుకున్నాను ఏంటనేది ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను. సో ఛార్జింగ్ లేదని చెప్పేసి హడావిడిగా తీసాను. బట్ బాగుంది అంతా. ఎంత షాపింగ్ చేసాము చూపించవే. ఫ్లఫీ లేదంట. బ్రెడ్ ఆమ్లెట్ వద్దు. బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు? ఇది తీసుకున్నామండి. ఏం తీసుకున్నాం ఏంటనేది వద్దు నాకు. మిషన్ నుంచి వెళ్ళి అలా వచ్చినో లేదో మా పిల్లలు మొత్తం ఓపెన్ చేసి గజిబిజి గందరగోళం చేశారు. ఇదిగోండి ఈ క్యూట్ పాండా లంచ్ బాక్స్ అయితే చూపించాలనుకున్నాను. అసలు ఎంత క్యూట్ ఉందో. ఎవరికి మా లంచ్ బాక్స్? నీవి. ఫోన్ వేసి తినేస్తాం. ఇదిగోండి ఇది స్పెట్స్ అలా ఉంది కదా. ఇది తీస్తే హ్యాండిల్, లేకపోతే వీడికి స్పెట్స్ అనమాట. సో ఆగబెట్టా. ఇక్కడేమో రైస్, ఇక్కడేమో కర్రీ అనమాట. అండ్ స్పూన్ కూడా వచ్చింది. వీడు అసలు చూపించని ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇందులో కలర్స్ 4 కలర్స్ ఉండే. పిస్తా గ్రీన్, బ్రౌన్, వైలెట్ అండ్ ఇంకో కలర్ ఏదో ఉండే. నాకు ఏ కలర్స్ నచ్చలేదు. ఇదిగోండి ఇది ఈ 4 కలర్స్. ఈ బ్లూ, ఈ 4 కలర్స్. ఈ పర్పులే బాగుంది. ఇదే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మ్యాజిక్ బుక్, మ్యాజిక్ వాటర్ బుక్ అనమాట. దీని మీద ఇలా గీస్తే అక్కడ ఉన్న ఆగుబెట్ట ఇది బ్యాక్ సైడ్ ఉన్న ఆ బొమ్మ మొత్తం కనిపించిద్దండి. మళ్ళీ డ్రై అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇట్లా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. ఇది ఒక 50 రూపీస్ పిల్లలకి తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ కోసమే మెయిన్ తీసుకొచ్చానండి. ఈ బ్రషెస్ అండి. ఇవి బ్రషెస్ కానివ్వండి, ఇప్పుడు ఈ బుక్స్ కానివ్వండి చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి చాలా ఫేమస్ అవుతున్నాయి. చైనా వాళ్ళు వాడతారు చూడండి. ఇట్లా 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 ట్యాప్ చేసి అందులో ఉన్న కలర్ బాల్స్ తీసి ఆ కలర్ బాల్స్ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ఒక్కొక్క ఐటమ్ తీసి పక్కన పెడతా ఉంటారు. సో ఆ కేటగిరీకి సంబంధించింది. అసలు ఈ ఐటమ్స్ ఉన్నాయండి, బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి. కానీ ప్రతిదీ 100 ఎబోనే ఉంది. మనసు ప్రాణం దరియట్లేదు, ఒప్పుకోలేదన్నమాట తీసుకోవడానికి. ఈ బుక్ ఒకటి విత్ ప్యాడ్ వచ్చింది, పెన్ కూడా వచ్చింది. ఇది ఎందుకంటే కిచెన్లో పెట్టుకుంటే బాగుంటుంది. గ్రాసరీస్ కానివ్వండి, టు డూ లిస్ట్ రాసుకోవడానికి కానివ్వండి, ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150-120 అలా పడింది అనమాట. సో ఇది రాదు. ఈ ప్యాడ్కి ఇలాగే స్టిక్ అయి ఉంటుంది. మనం రాసి చింపేసి పెట్టవచ్చు అనమాట. క్యూట్ నోట్ ప్యాడ్ లాగా అనమాట. మంచిగా ఉంది ఇది. ఇది తీసుకున్నాను. నెక్స్ట్
ఈ 2 కలర్లు తీసుకున్నాను. ఎన్ని జాడీలు ఉన్నా కూడా నాకు వాడనివ్వండి వాడకపోనివ్వండి కలర్ఫుల్ బాగుంటాయి అంటే నాకు ఉంచుకోవాలనిపించింది. సో అట్లా తీసుకున్నా. లేదు ఈ సర్వీస్ మంచిగా వాడతాను. సేమ్ కలర్వి 2 తీసుకున్నాను అనమాట. ఇవి టూ ఇంకోటి బ్రౌన్ కలర్ కూడా బాగుంది కానీ సింగిలే ఉంది, అది ఇంకోటి లేదు. అందుకనే వద్దు బేటా తీసేసింది కూడా. ఈమె చేతిలోకి వస్తే ఇంక ఇదే ఇప్పటిదాకా అది రాలేదు కదండి, ఓపెన్ చేసేసింది. ఏ ఇల్లు లేదు. ఇది సిలికాన్ బ్రష్ అండి, 50 రూపీసే. బాడీస్ అవి క్లీన్ చేయడానికి చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంక ఇవేమో గడప మీద ముగ్గులు వేయడానికి అండి, ఫ్లవర్స్ డిజైన్స్ వేయడానికి బాగుంటాయి. 10 రూపీసేనండి ఈచ్. తీసుకున్నాను. ఇంకోటి ఇవి ఏడవకమ్మా, గడప మీద వేయడానికి అండి. ఇవి పాదాలు. సో ఇలా పక్కన ఇవి కూడా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు, గడప మీద సరిపోతాయి. ఇవి కూడా ముగ్గులు. ఇవి కుదిరితే అమ్మకి తీసుకెళ్తాను, లేదంటే ఇక్కడ ఉంచేస్తాను. అట్లా బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. పెద్దవేమో ఈచ్ 20 రూపీస్ పడింది, చిన్నవేమో ఈచ్ 10 రూపీస్ పడింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి కదండి, మెలకల ముగ్గులకి బాగుంటుంది. ఇవి 2 కలిపి 40 రూపీస్ అలా ఇచ్చారు. మరి యూజ్ అవుతుందో యూజ్ అవ్వదో, పోయడం కుదరదో ముగ్గు తెలియదు కానీ బాగుందని తీసుకొచ్చా. ఇట్లా వేసుకుంటే వెళ్ళడం గిరక ముగ్గు. సో ఇది ఎట్లా వస్తుందో కూడా ఇదిగోండి, ఇందులో నింపేసి ఇది పెట్టేసి ఇంకా లాగేయడమే, సైడ్ బార్డర్స్కి లాగడానికండి. ఇది మనకి గడప మీద కూడా ఇలా లాక్కుండా వెళ్ళిపోవచ్చు, గడప మీద కూడా మంచి ముగ్గు వస్తుంది. ట్రై చేస్తాను, మీకు వీడియోస్లో చూపిస్తాను. ఇవేమో పాదాలు, ఇదేమో ఫ్లవర్స్ అండి, 2 రకాలు. ఇంకా ఇదిగోండి పిల్లలకి బెడ్రూమ్లో స్టిక్ చేయడానికి ఈ రేడియంకి సంబంధించింది, స్టార్స్ మూన్స్ సంబంధించింది. సో ఇంకా బెడ్ లైట్ అవసరం ఉండదు. ఇది తీసుకొచ్చాను, మరి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. మా వారు వద్దంటా ఉంటే తీసుకున్నాం. ఇంకా బఠానీ అవి తీసుకున్నానండి, నాకు ఎందుకో ఇష్టం బఠానీ, అక్కడ ఇంకొంచెం బాగుంటుంది, అందుకే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇవేమో ఉసిరికాయకి సంబంధించినవి. అంతేనండి, ఇది ఎగ్జిబిషన్లో నేను చేసిన షాపింగ్. వీటంతటికీ ఖర్చు ఎంత అయిందంటే 900 రూపీస్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సోఫా నేను చూసానండి కానీ ఫినిషింగ్ అంతగా బాగాలేదు. మేము వెళ్ళేటప్పుడు ఒక చోట చూసాం కానీ కాస్ట్ ఎక్కువైందని అక్కడ దాకా వెళ్ళాం కదా. కాస్ట్ ఇక్కడ బాగుంది కాబట్టి, కాస్ట్ ఎక్కువైనా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంది. అక్కడ ఫినిషింగ్ నీట్గా లేదు కాబట్టి 2,000-3,000 తక్కువ ఉంది అని అనిపించింది నాకైతే. అక్కడ క్వాలిటీ నచ్చలేదు, ఇక్కడ క్వాలిటీ నచ్చింది, కాస్ట్ నచ్చలేదు. బట్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మాకు దగ్గరలో ఉన్న ఇక్కడే తీసుకొచ్చుకుంటామండి. సో అదనమాట. సోఫాకి వెళ్తే ఏదేదో అయిపోయిందనమాట. వచ్చేదారిలోనే అవడం వల్ల డ్వాక్రా బజార్కి అయితే వెళ్ళి తీసుకొచ్చాను. అన్నీ యూస్ఫుల్ ఐటమే, బట్ ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సినప్పుడు దొరకవు కదా, దొరికినప్పుడు తీసుకోవడం అట్లాంటిది అనమాట. ఏంటిది బేటా, ఇవి ఏంటి అనుకున్నావు? అక్కడ పైన అంటించాలి బాబా. ఇవి ఎక్కడ పెట్టాలి అనేది కూడా ప్లేస్ ఇచ్చాడు వీటికి. చూసాగా, అన్నిటికీ లేదు, కొన్నిటికి ఉంది. సరే అయితే మరి బాయ్. ఇదే మా కవర్లో పోస్తాను.